హాయ్ ఫ్రెండ్స్, సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు అందరికీ. పండుగ వచ్చిందిగా, నేను ఇంటికాడ ఉండి మా ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేద్దామని నేను అనుకుంటే మా అమ్మ చట్నీలు చేయాలి, గారెలు చేయాలి, అప్పాలు చేయాలి, పోయి కట్టెలు తెస్తావా లేదా అని పొద్దున్న నుంచి నేను గొడవ. కొంచెం మనశ్శాంతిగా లేనే లేదు. పోయి కట్టెలు లేపో అని సాగు కొట్టింది. సాగు కొడితే అట్టపడక ఇంత కట్టెలని తీసుకొచ్చాడు వారెత్తే మా అమ్మ సైలెంట్గా ఉంటుందని నేను అనుకున్నా అని ఒంటరిగా కట్లకని గుట్టకొచ్చిన. మా గుట్ట పెద్దగైతే గుట్టకనే వచ్చిన. ఇక్కడికి వచ్చినాక ఏమున్నది, కట్టెలు కనిపిస్తారు, చుట్టూ తిరుగుతానా. ఒక కట్ట దొరికింది. చూడండి ఫ్రెండ్స్, నా తిప్పలా ఈ కట్టెలేందో ఏందో కానీ ఇంకా సాగుతుంది వచ్చింది. అమ్మయ్యా, రోజు కట్టలు అయిపోయింది. ఈ కట్టెలేందో కానీ ఈ గుట్టలలో ఏమీ అర్థమవుతుంది కదా. స్టవ్ మర్చిపోయింది మళ్ళా. ఇంకోసారి రావద్దు, ఇంకోసారి కట్టెలకు రావద్దు. ఇదే లాస్ట్, ఇంకోసారి రావద్దు. అమ్మ ఇదొకటి వేసిన మరి గ్యాస్ మీద పెట్టక ఇది కట్టెలేందో నాకు తిప్పలేందో ఏమర్థమవుతుంది. మళ్ళీ ఇంకోసారి అయితే కట్టెలు రావద్దు. ఇంకా వస్తాం మళ్ళీ వస్తాం కట్టెలకు. ఇంకా కట్టలేదు నాలుగు పరిస్థితి ఉన్నాయంటే మా ఫ్రెండ్స్ ఏం పరిస్థితి ఉండాలి. ఇంకా కట్టెలకు పొమ్మన్నది మా చిన్నమ్మ, కట్టెలకు తెమ్మన్నది. చిన్నప్పుడు ఇట్లా కట్టడం 100 రోజుల పని చేసినప్పుడు ఇక వాళ్ళు నేర్పిల్లు కట్టెలు. అప్పుడప్పుడు 100 రోజుల పనికి వచ్చినప్పుడు కట్టెలు తీసుకుపోయేది ఇంటికి. అప్పుడు ఇట్లా తాళ్ళు లేకపోతే ఇట్లా చెట్లు ఉంటాయి, ఈ దీంతో ఇట్లా కట్టుకుంటే ఆగుతాయి అన్నమాట. అవి మనకి పని చెప్తాయి. ఇప్పుడు ఆలోచన ఇప్పుడు వచ్చిన తర్వాత కట్టుకుంటాను అట్లా. ఏదైతుంది అప్పుడు ముసలోళ్ళు గ్రేట్, వాళ్ళకి అన్ని తెలియదు ఉన్నాయి, అన్నీ చేసిండు. ఇక తాళ్ళు లేకున్నా కూడా ఇక కట్టెలతో మంచిగా కట్టుకున్నాను. ఇక మంచిగా ఇప్పుడు ఓకేనా. ఒక పని అయిపోయింది ఇక.